హలో గైస్, వెల్కమ్ టు జిగల్ రాజా యూట్యూబ్ ఛానల్. 2025 కంప్లీట్ అయిపోయింది, కింద మీద పడి సస్తూ బతుకుతూ మెల్లగా 2026 లోకి ఎంటర్ అయిపోయాం. ఈ సంవత్సరం ఇక్కడికి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా దెబ్బ మీద దెబ్బ పడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనవరి 9 నుంచి స్టార్ట్ అయింది భయ్య. ఫస్ట్ రాజసాబ్, సెకండ్ మనశంకర వరప్రసాద్ గారు, భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ ముగ్గురు హీరోలు కూడా చిన్న వాళ్ళు కాదు, మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్, మంచి పేరు, మంచి క్రేజ్ ఉన్న వాళ్ళు. అంటే రవితేజ గారు కొంచెం చిన్న స్ట్రాటజీ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు, కానీ ఆయనకు కూడా మిగతా హీరోలకి ఎలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో, ఎలాంటి క్రేజ్ ఉందో ఆ లెవెల్ గానే రవితేజ గారు కూడా ఉన్నారు. ముగ్గురు 3 జోనర్స్ మూవీ తీశారు. రెబల్ స్టార్ ప్రభాస్ గారు వచ్చేసి హర్రర్ అలాగే సైన్స్ ని మిక్స్ చేస్తూ తీశారు, అది దొబ్బింది. చాలా రోజుల తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ అటెంప్ట్ చేశారు, అది దొబ్బింది. అండ్ మన రవితేజ గారి విషయానికి వస్తే ప్రతి ఇయర్ ఒక కొత్త కథని కొత్తగా చెప్పాలి అని ఆయన అనుకుని అటెంప్ట్ చేస్తున్నారు, బట్ బాల్తో పడుతున్నాడు. ఈ సంవత్సరం ఒక ఫ్యామిలీ స్టోరీని ఒక డిఫరెంట్ కామెడీ టైప్ ఆఫ్ అటెంప్ట్ చేశారు, అది కూడా దుబ్బింది. ఈ 3 మూవీస్ కూడా పెద్ద హీరోలు చేసిన మూవీస్ అని చెప్పాను కదా. ఆల్రెడీ హీరోకి క్రేజ్ ఉంటుంది, అందుకే అందరు వ్యూవర్లు, అందరు ఆడియన్స్, అందరు ఫ్యాన్స్ కూడా హీరో మీదనే పడేడుస్తారు, అది మీకు కూడా తెలుసు. అలాంటప్పుడు ఒక హీరో స్టోరీ వైజ్ గా ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ తీసుకోబోగా ఇలాంటి సినిమాలు తీసుకొచ్చి ఫ్యాన్స్ గా, ఆడియన్స్ గా, రివ్యూవర్స్ గా మాకు రుద్దుతున్నారు. సరేనండి, హీరోలు చూసుకోలేదు అండ్ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు? రండి డైరెక్టర్లు గారు, రండి వచ్చి సినిమా చేయండి మా బ్యానర్ లో అని ఆహ్వానించడమేనా? అక్కడ బడ్జెట్ పెట్టి తప్పుకోవడమైన ప్రొడ్యూసర్ పని. ఒక ప్రొడక్షన్ ఇచ్చినప్పుడు, ఆ సినిమాకి బడ్జెట్ పెడుతున్నప్పుడు స్టోరీ, స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉంది, ఎలా ఉంది చూసుకోవాల్సిన అవసరం లేదా? ఒక సినిమా ఫ్లాప్ అయితే ఒక హీరోకి నా బ్యాడ్ నేమ్ అండ్ బ్యానర్ కి, ప్రొడ్యూసర్ కి బ్యాడ్ నేమ్ రాదా? ఆ వచ్చిన మాకు ఎంత వస్తుందిలే, మాకు వచ్చేది సేమంతా, హీరోలకు వచ్చేది కొండంత అనుకుంటున్నారా? సరే, హీరో అండ్ ప్రొడ్యూసర్ గురించి పక్క పెడదాం. డైరెక్టర్ ఏం చేస్తున్నారు? డైరెక్టర్ ని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారే. అంటే ఒక పెద్ద షిప్ ఒక కెప్టెన్ మీదనే బేస్ అయి ఉంటుంది, ఆ కెప్టెన్ ఎటు నడిపితే అటే ఆ షిప్ వెళ్తుందనే కదా అర్థం. అంటే ఒక పెద్ద సినిమాకి ఒక డైరెక్టరే కెప్టెన్. అలాంటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ అన్ని మీరు జాగ్రత్తలు చూసుకోవాలి. జాగ్రత్త తొక్క తోటకూర పక్కన పెట్టేయి, సినిమా తీసేయి, బిజినెస్ లాగి ఇలా ఉన్నాయి పరిస్థితి. సార్ మారండి సార్. ఒకప్పుడు డైరెక్టర్లు డెడికేషన్ చూసుకోండి ఎలా ఉందో, వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు డైరెక్టర్లు అయ్యారు. ఒకప్పుడు ప్రొడ్యూసర్లు చూడండి ఎలా ఉన్నారు, వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ప్రొడ్యూసర్స్ అయ్యారు. హీరోలు ఒకప్పుడు హీరోలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కథలు, వాళ్ళ కంటెంట్ ఎలా ఉన్నాయి, మీరు చేసేవి ఎలా ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ తమిళ ఇండస్ట్రీని తీసుకోవాలి సార్ మనం. మహారాజా, విక్రమ్, అదే సినిమా పేరు ఒకటి గుర్తు రావట్లేదు, అరవింద్ స్వామి గారు అలాగే కార్తిక్ గారు తీసిన మూవీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, ఎలాంటి కమర్షియల్ ఇన్వెషన్స్ ఉండవు. అలాంటి మూవీస్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి కనీసం. పోను రాజుగుర్రం గాడిదైంది అంటారు కదా, అలా ఉందని మన తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ వైపు ఆల్ ఇండస్ట్రీస్ అన్ని తిరిగి చూసాయి, కానీ ఇప్పుడు మనం అవతల ఇండస్ట్రీ వైపు తిరిగి చూసే పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఒకటే, మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు మన ఎఫర్ట్ ఎంత ఉంది అనేది 100% మనం చూస్ చేసుకుని ఆ సినిమాలోకి దిగాలి. అదే తమ్ముడు మేము అలాగే దిగుతున్నాం, అదే సినిమాలు చేస్తున్నాం, అలా అంతే డెడికేషన్ పెడుతున్నాం అని మీరు అంటారా? ఇక దానికి మా దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే ఆన్సర్ మీ చేతిలోనే ఉంది. ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తీయబోయే సినిమాలు ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమా మాట్లాడట్లేదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ మాట్లాడుతున్నాయి. ఆ మాట మేమనట్లేదు, డిస్ట్రిబ్యూటర్లు అండ్ ప్రొడ్యూసర్స్ అంటున్నారు. సో ఫైనల్ గా ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. లాగొద్దు, సోదొద్దు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలని మాత్రమే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇన్ని దొబ్బుల్లో మన దొబ్బుడు మామూలే కదా. ఈ 3 మూవీస్ దొబ్బాయి, కానీ అతి త్వరలో చాలా పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి, అవి మన ముందుకు రాబోతున్నాయి. 2025 కింద మీద పడుతూ బ్రతికేశాం అని చెప్పాను కదా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం 2025 లో. 2026 జనవరి నుంచే ఆరంభమైంది భయ్యా. ఇక చూడాలి 2026 అంతా ఏ విధంగా నడుస్తుందో. ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు ఇవ్వద్దని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. సో ఇది ఫైనల్ గా 2026 జనవరిలో ఈ 3 మూవీస్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. అనగనగో రాజు ఆ మూవీ అయినా మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిస్కషన్స్, రివ్యూస్ గంటలు చెప్పను, జస్ట్ మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను. నచ్చితే మన ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. తప్పకుండా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ అనగానో ఒక రాజు మూవీ రివ్యూతో నెక్స్ట్ కాదండి రేపే వచ్చేస్తాను, రెడీగా ఉండండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.